నమస్తే, నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, గిన్నీస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్. యోగా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడం వల్ల ఎంత ఆరోగ్యం వస్తుంది అన్నది ఈ వీడియోస్లో, రానున్న వీడియోస్లో తెలుసుకుందాం. ఎలాంటి ఆసనాలు చేస్తే ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నది కూడా తెలుసుకుందాం. ఏ టైంలో చేయాలి, ఎవరెవరు ఎలాంటి ఆసనాలు చేయాలి, ఎంతసేపు చేయాలి, ఇవన్నీ కూడా మనం రానున్న వీడియోస్లో తెలుసుకుందాం. ఈ వీడియోలో ప్రజెంట్ అందరికీ ఇబ్బంది పెడుతున్న ఒక మంచి సొల్యూషన్ తోటి, ప్రాబ్లంకి సొల్యూషన్ తోటి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఏంటి అంటే, అందరూ ఎక్కువగా ఫీల్ అవుతున్న విషయం బరువు పెరగడం. బరువు పెరిగిపోయిన తర్వాత ఎలా తగ్గాలి అన్న విషయాన్ని అసలు ఎంత ఇబ్బంది పడుతూ ఎన్నెన్ని ప్రయత్నాలు చేస్తున్నా కూడా వాళ్ళు బరువు తగ్గకుండా ఇంకా బరువు పెరగడం లేదా స్ట్రెస్ పెంచుకోవడం, ఇవే జరుగుతున్నాయి. దీనికి మెయిన్ రీజన్స్ ఏంటి అనేది తెలుసుకుంటాం. దానికి సొల్యూషన్ కూడా తెలుసుకుందాం. యోగా చేస్తే బరువు తగ్గుతారా అంటే ఖచ్చితంగా బరువు తగ్గుతారు, కానీ ఫాలో అవ్వాల్సిన రూల్స్ కొన్ని ఉంటాయి. మంచి ఆహారం తీసుకోవాలి, టైంకి నిద్రపోవాలి, స్ట్రెస్ లెవెల్స్ ని మేనేజ్ చేసుకోగలగాలి. బరువు పెరిగిపోతున్నాము అని స్ట్రెస్ పెట్టుకున్నంత మాత్రాన తగ్గగలుగుతామా? కాదు కదా. ఎలా తగ్గాలి అన్న ప్రయత్నాలు మొదలు పెట్టాలి. మనం తీసుకుంటున్న ఆహారం, మన జీవన శైలి, ఇవన్నీ కూడా మనకి బరువు పెరగడంలో మెయిన్ రోల్స్ పోషిస్తాయన్నమాట. చాలా మంది చెప్తారు, మేడం నేను ప్రతిరోజు యోగా చేస్తున్నాను, బాగా హై ఇంటెన్సిటీ ప్రాక్టీసెస్ అన్నీ కూడా చేస్తున్నాను, బట్ నేను వెయిట్ స్ట్రక్ అయిపోయినాను, వెయిట్ తగ్గడం లేదు అని చెప్తారు. దీనికి మెయిన్ రీజన్స్ తెలుసుకున్నాం అనుకోండి, చక్కగా మీ యోగా అన్నది మీకు వెయిట్ తగ్గించడానికి బాగా హెల్ప్ అవుతుంది. యోగా చేసే వాళ్ళు ఖచ్చితంగా బరువు పెరగరు. బాగా బరువు ఉన్న వాళ్ళు బరువు స్ట్రక్ అయిపోయింది మాత్రం ఉండొచ్చు. అప్పుడు ఏం చేయాలి? బరువు స్ట్రక్ అయిపోయిన వాళ్ళు ఎందుకు అలా జరిగింది, ఏం చేస్తే తగ్గుతుంది అనేది తెలుసుకుందాం. మన లైఫ్ స్టైల్, తింటున్న ఆహారం చాలా చాలా ఇంపార్టెంట్. ఏ టైంలో తీసుకుంటున్నాం, ఎంత తింటున్నాము, ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. గుడ్ ఫుడ్, గుడ్ ప్రోటీన్, గుడ్ ఫైబర్, గుడ్ ఫ్యాట్స్, ఇలాంటి ఫుడ్స్ ని మనం తీసుకుంటున్న ఫుడ్ లో ఇన్వాల్వ్ చేసుకోవాలి. ఏ టైంలో తింటున్నాం? కంటిన్యూస్ గా చాలా మంది ఎవ్రీ 2 hours కి తింటూనే ఉంటారు. మేము తింటున్నది ఇంతే అండి అని చెప్తారు, కానీ ఎవ్రీ 2 hours కి తింటూనే ఉంటారు. అలా చేస్తే బరువు తగ్గడం అనేది చాలా కష్టం అవుతుంది. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక బిజీగా ఉన్న రోడ్లో పెద్ద హోల్ పడింది. రోడ్లో మధ్యలో చాలా పెద్ద హోల్ అనేది, రోడ్ డ్యామేజ్ అయిపోయింది. దాన్ని పూడ్చాలి అంటే కంటిన్యూస్గా వెహికల్స్ వెళ్తూనే ఉన్నాయనుకోండి, దాన్ని మనం ఆ రోడ్ని పూడ్చడం అనేది, దాన్ని రిపేర్ చేయడం అనేది సాధ్యమవుతుందా? ఆ రోడ్ రిపేర్ చేయాలి, ఆ హోల్ని పూడ్చాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ వస్తున్న ట్రాఫిక్ని ఆపేసేయాలి, లేదా ట్రాఫిక్ని సైడ్కి మళ్లించాలి. ది బెస్ట్ మెథడ్, తొందరగా పని అయిపోవాలి అంటే ట్రాఫిక్ని హోల్డ్ చేయాలి. అది ఎప్పుడు చేస్తాం? మ్యాక్సిమం నైట్ టైమ్స్లో ట్రాఫిక్ తక్కువ ఉంటుంది కాబట్టి స్టాప్ బోర్డ్ పెట్టేసి మనం వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని చెప్పి వర్క్ చేసి క్లియర్ చేస్తాం. అది 1 dayలో అయ్యే పని అయితే పర్వాలేదు. కొన్ని రోజులు సమయం పడుతుంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? ఆ రోడ్ మొత్తం బ్లాక్ చేసి మనం ట్రాఫిక్ని మళ్లించేసుకుంటాం. సేమ్ వే ఇప్పుడు మన పొట్టలో బాగా టాక్సిన్స్ పెరిగిపోయాయి, ఫ్యాట్ బాగా పెరిగిపోయింది. కంటిన్యూస్గా ట్రాఫిక్ జరుగుతూనే ఉందనుకోండి, కంటిన్యూస్గా ఫుడ్ వెళ్తూనే ఉందనుకోండి, మరి బాడీలో క్లెన్జింగ్ టెక్నిక్ ఎప్పుడు జరగాలి? ఫ్యాట్ లాస్ జరగాలంటే, బాడీ తనని తను రిపేర్ చేసుకోవాలంటే టైం ఎప్పుడు ఇవ్వాలి? మనకు ఫుడ్ తీసుకొని డైజెషన్కి ఏ టైం అంతా అయిపోతూ ఉంటే మరి ఎప్పుడు మనకి ఆ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. మీరు పొద్దున యోగా చేస్తారు, కంటిన్యూస్గా తింటూనే ఉన్నారనుకోండి, అప్పుడు ఎప్పుడు మనకి ఫ్యాట్ లాస్ జరుగుతుంది? టైం ఇవ్వాలి కదా. ఎలా అయితే రోడ్కి టైం ఇస్తామో అలానే ఫుడ్కి కూడా టైం ఇవ్వాలి. ఒక 8 hours నుంచి 10 hours ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటారు. అది చాలా మంచిది. అది మన పురాతన కాలం నుంచి వస్తున్న చాలా చాలా మంచి సొల్యూషన్ ఫర్ హెల్దీ లైఫ్ స్టైల్. 8 hours కానీ 10 hours కానీ, నేను 8 hours అనేది ఎవరికి పెద్దగా సజెస్ట్ చేయను, ఎందుకంటే ఇప్పుడున్న బిజీ స్కెడ్యూల్లో మనకి 8 hours మాత్రమే తినాలి అంటే కొంతమందికి కుదరచ్చు, కొంతమందికి కుదరకపోవచ్చు. నేను 10 hours అనేది సజెస్ట్ చేస్తాను. 10 hours తిందాము, చక్కగా తిందాము, మంచి ఫుడ్ తిందాం. 14 hours అనేది మనము
ఫాస్టింగ్ ఉందా, అది పెద్ద కష్టం అనిపించదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు మార్నింగ్ 8 o'clockకి ఫుడ్ తినడం స్టార్ట్ చేసామనుకోండి, 8 నుంచి 6 o'clock వరకు హ్యాపీగా తినొచ్చు, హ్యాపీగా, చాలా హ్యాపీగా. అప్పుడు మనకి ఏమవుతుంది, 10 hours చూడండి. 8 o'clockకి ఎర్లీ ఇన్ ద మార్నింగ్ స్టార్ట్ చేసేవాళ్ళు 6 o'clock వరకు మంచి టైమింగ్స్లో బాగా తీసుకోవచ్చు. ఫుడ్ కూడా నేను ఎప్పుడు కూడా ఇంత తినండి, ఇంతే తినండి, ఇంతే తినండి అని చెప్పను. అలా డైట్ ప్లాన్స్ ఇచ్చి మోసం చేసే వాళ్ళ దగ్గర బాగా డబ్బులు ఇచ్చి మోసపోకండి. మన పొట్టకి ఎంత కావాలన్నది పొట్ట చెప్తుంది, మన బాడీ చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం బాగా మంచి ఫుడ్ తీసుకుంటూ ఉన్నాం అనుకోండి, ఇక చాలు నాకు పొట్ట ఫుల్ అయింది అని ఒక స్టేజ్లో తెలుస్తుంది, ఇక ఒక్క ముద్ద కూడా పోదు అని తెలుస్తుంది. దానికి ముందే కొంచెం తగ్గించేసుకోవాలి. 70% ఆఫ్ పొట్ట ఎప్పుడైనా ఫుల్గా తినాలి. తర్వాత 30% మనం ఎంటీగా ఉంచాలి. కొంచెం వాటర్కి, కొంచెం ఎయిర్కి ఎంటీగా ఉంచితే మనకు డైజెషన్ అనేది చాలా బాగా జరుగుతుంది. మీరు ఎర్లీగా తినడం, ఎర్లీగా క్లోజ్ చేయడం, ఇంకా 6 తర్వాత అసలు ఏమీ తినకండి. ఒకవేళ టైం కుదరలేదు అనుకోండి, ఆఫీస్ టైమింగ్స్, ఇక్కడ వెంటనే మనకు అనుమానం వచ్చేస్తుంది, ఆఫీస్ టైమింగ్స్ అండి మాకు, మేము ఇంటికి వచ్చేటప్పటికి 8 అయిపోతుంది అని అంటారు. అలాంటప్పుడు ఏం చేస్తారు, మీరు తినే ఫుడ్ని స్టార్టింగ్ టైము మార్చేసుకోండి. మార్నింగ్ 8కి తినేవాళ్ళు 9కి తినండి, లేదా 10కి తినండి. ఈవినింగ్ టైమింగ్ని తగ్గించుకోండి. బట్ ది బెస్ట్ టైం ఏంటి అంటే, సూర్యుడు ఉన్నప్పుడే మనం తొందరగా తిని మన ఫుడ్ టైమింగ్స్ అనేది క్లోజ్ చేసాము అంటే మన ఇమ్యూనిటీ అనేది బాగుంటుంది అనమాట. సూర్యుడు ఉన్నప్పుడు అప్పుడు మనం చాలా బాగా డైజెషన్ జరుగుతుంది. ఫ్యాట్ కూడా ఎక్కువ స్టోర్ అవ్వకుండా ఉంటుంది. డైజెషన్ అనేది చాలా బాగా జరుగుతుంది. సో 10 hours అనేది పెట్టుకున్నారంటే ఎవరైనా చేయగలుగుతారు. ఈ విధంగా ఫుడ్ ఫాలో అవ్వడం ఎవరైనా చేస్తారు. మనం తింటున్న ఫుడ్, ఎలాంటి ఫుడ్ తినాలి అన్నది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఈ టైమింగ్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. అసలు ఎవరికి కుదరడం లేదండి, అసలు మంచి మంచి ఫుడ్ టైం తోటి కుక్ చేసుకొని తినడం కుదరడం లేదనుకోండి, ఫస్ట్ టైమింగ్స్ ఫాలో అవ్వండి. ఇది ఎవరైనా చేయగలుగుతారు కదా. ఈవినింగ్ 6 కల్లా మీరు 70% ఆఫ్ పొట్టకి తినేసారనుకోండి, మళ్ళీ వెంటనే ఆకలి అయ్యేది కదా. సో చాలా హ్యాపీగా మనం బరువు పెరగకుండా చూసుకోవడానికి, బాడీలో టాక్సిన్స్ అన్ని బయటికి వెళ్ళిపోయి ఫ్యాట్ లాస్ జరగాలి, వెయిట్ తగ్గాలి అంటే బాడీకి రెస్ట్ కావాలి. ఈ రెస్ట్ కోసం కావాల్సిన టైంని మనం ఫాస్టింగ్ టైం అంటున్నాము. ఈ ఫాస్టింగ్ టైం ఎప్పుడు పెట్టుకుంటారు, 14 hours మినిమం ఫాస్టింగ్ టైం. చాలా సింపుల్, చాలా చాలా ఈజీ, ఎవరైనా చేయగలుగుతారు. అలా మెయింటైన్ చేస్తూ మనం బరువు తగ్గొచ్చు. ఇది ది బెస్ట్ మెథడ్. మరి మనం నెక్స్ట్ వీడియోలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఆసనాలు చేయాలి అన్నది తెలుసుకుందాం. నమస్తే.